ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలను ఇంటర్నల్ గానే నిర్వహించాలని ప్రతిపాదించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో బోర్డు నిర్ణయించిన సిలబస్, బ్లూ ప్రింట్ ఆధారంగా ఫస్ట్ ఇయర్ పరీక్షల్ని కాలేజీల్లో అంతర్గతంగా నిర్వహిస్తారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్ని సెకండ్ ఇయర్ సిలబస్ తో ఇంటర్ బోర్డు నిర్వహించి ఫలితాలను విడుదల చేస్తుంది. విద్యార్థులపైన ఒత్తిడి తొలగించేందుకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు వార్షిక పబ్లిక్ పరీక్షల్ని రద్దు చేయనున్నట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్ని తొలగిస్తే మొదటి ఏడాది సిలబస్ లో కీలక అంశాలపై పట్టు సాధించడంతో పాటు వాటి ఆధారంగా రెండో ఏడాది సబ్జెక్టులపై పట్టు సాధించడంతో నీట్, జేఈఈ పరీక్షలో విజయం సాధించడానికి వీలవుతుందని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఇక ఇంటర్ విద్యలో సమూల మార్పుల్లో భాగంగా త్వరలో ఎంబైపీసీ కోర్సును ప్రవేశపెట్టనున్నారు. అకాడమిక్ సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం కల్పించనున్నారు. మరోవైపు సైన్స్ గ్రూపుల సిలబస్ లోనూ సవరణలు చేయనున్నారు. దీని ప్రకారం 2025-26 నుంచి ఇంటర్ విద్యలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ పరీక్షల్ని 500 మార్కులకు నిర్వహిస్తారు. ఆర్ట్స్, సైన్స్ గ్రూపుల్లో పరీక్షల్ని 500 మార్కులకు పరిమితం చేస్తారు. ఆర్ట్స్ సబ్జెక్టుల్లో సివిక్స్, కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్ వంటి సబ్జెక్టులలో 100% మార్కులకు, 80 మార్కులకు థియరీ పరీక్షల్ని నిర్వహిస్తారు. ప్రాజెక్టు వర్క్, పరిశోధన కార్యక్రమాలకు మరో 20 మార్కులు కేటాయిస్తారు. ప్రతి కోర్సుకు గరిష్టంగా 500 మార్కులకు పరీక్షలు జరుగుతాయి. ఎంపీసీ గ్రూప్లో 380 మార్కులకు థియరీ పరీక్షలు, 120 మార్కులకు ఇంటర్నల్ పరీక్షలకు కేటాయిస్తారు. ఎంపీసీ గ్రూప్లో ఇంగ్లీష్కు మెయిన్ మార్కులు 80తో పాటు 20 ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. సెలెక్ట్ చేసుకున్న భాషకు మెయిన్ మార్కులు 80తో పాటు 20 ఇంటర్నల్ మార్కులు, గణితం లేదా జీవశాస్త్రంకు మెయిన్ మార్కులు 80తో పాటు 20 ఇంటర్నల్ మార్కులు, భౌతిక శాస్త్రానికి 70 మెయిన్ మార్కులతో పాటు 30 ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. రసాయన శాస్త్రానికి 70 మెయిన్ మార్కులతో పాటు 30 ప్రాక్టికల్ మార్కులు కేటాయిస్తారు. ప్రతి సబ్జెక్టులో ప్రాక్టికల్ తప్పనిసరి చేశారు. మొత్తం పరీక్షల్లో థియరీకి ఎంపీసీలో 380 మార్కులు, ప్రాక్టికల్కు 120 మార్కులు ఉంటాయి. ఇక బైపీసీ గ్రూప్లో 370 మార్కులు థియరీ పరీక్షలకు, 130 మార్కులను ప్రాక్టికల్ పరీక్షలకు కేటాయిస్తారు. బైపీసీ గ్రూప్లో ఇంగ్లీష్కు 80 మెయిన్ మార్కులతో పాటు 20 ప్రాక్టికల్ మార్కులు, ఎంచుకున్న భాషకు 80 ప్రధాన మార్కులతో పాటు 20 ప్రాక్టికల్ మార్కులు ఉంటాయి. గణితం లేదా జీవశాస్త్రంలో 80 మెయిన్ మార్కులతో పాటు 20 ప్రాక్టికల్ మార్కులు, భౌతిక శాస్త్రానికి 70 మెయిన్ మార్కులతో పాటు 30 ప్రాక్టికల్ మార్కులు ఉంటాయి. రసాయన శాస్త్రానికి 70 ప్రధాన మార్కులతో పాటు 30 ప్రాక్టికల్ మార్కులు కేటాయిస్తారు. ప్రతి సబ్జెక్టులో ప్రాక్టికల్ తప్పనిసరి చేశారు. ఇంటర్ బోర్డు పరీక్షల్లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, ఖాళీలను పూరించడం, ఏకపద సమాధానాలు వంటి వాటికి మార్కుల్ని ప్రతిపాదించారు. వ్యాసరూప ప్రశ్నలకు 8 మార్కులకు బదులు 5 లేదా 6 మార్కులు కేటాయించాలని భావిస్తున్నారు. ఇంటర్ బోర్డు ప్రతిపాదించిన సంస్కరణలపైన సలహాలు, సూచనల్ని 2025 జనవరి 26 లోపు ఇంటర్ బోర్డుకు తెలియాల్సి ఉందని తెలిపారు. సామాన్య ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యావేత్తలు సూచనలు చేయాల్సిందిగా ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా కోరారు. Removal of inter first year board examinations. So except Andhra Pradesh and Telangana, neither CBSE nor any major state board is conducting board examinations at 11th class. Even national curriculum framework, anni policy documents, national standard kuda only 10th and 12th lo board exams undali suggest chestunnaru. Endukante it will reduce exam stress, pressure తగ్గుతుంది, competitive exams కి టైం దొరుకుతుంది. ఈవెన్ అడ్మిషన్స్ టైంలో కూడా ఐఐటి ఉండొచ్చు, నీట్ ఉండొచ్చు, క్వాలిఫైయింగ్ టెస్ట్ ఓన్లీ 12th క్లాస్ మార్క్స్ తీసుకుంటారు. ఇక్కడ 11th క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము, కానీ ఆ మార్క్స్ బయట అడ్మిషన్స్కి ఎక్కడ కన్సిడర్ అవ్వట్లేదు. క్వాలిఫై చేయాలంటే ఓన్లీ దట్ 500 ఆఫ్ 12th క్లాస్ వాళ్ళు ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు. So, ఈ major reform, first year examinations we are proposing, we will give from BI syllabus ఇస్తాము, blueprint ఇస్తాము, దాన్ని బట్టి వాళ్ళు ఈచ్ కాలేజ్ వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. ఎలా వాళ్ళు 8th, 9th, 7th క్లాస్లో చేస్తున్నారు, సిమిలర్లీ 11th క్లాస్లో కూడా వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. 12th క్లాస్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో BI will conduct the examination as per the syllabus and blueprint.